గాంజా సేవించే వాళ్ళకి అక్కడ ఉన్న ప్రాంతంలో వీళ్ళు మూమెంట్ స్టార్ట్ అయితే వాళ్ళకి ఆ ప్రాంతంలో తిరగడం అవ్వదు అని చెప్పేసి మనం ఏదన్నా అక్కడ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తే దాన్ని ధ్వంసం చేయడం జరుగుతూ ఉంది. ఇది అక్కడ ఉన్న స్థానికులు మాతో చెప్పడం జరిగింది. దాన్ని కూడా కమిషనర్ గారి దృష్టికి తీసుకుపోవడం జరిగింది. అలాగనే మిగతా రోడ్లు, కాలువలు, లైట్ల విషయంలో కూడా ముందుకు పోవడం జరుగుతుందని చెప్పినాము. అవి కూడా మిగతావి కూడా కన్సిడర్ చేయమని చెప్పినాము. అలాగనే భూ కబ్జాలు ఎవరెవరు చేసినారో ఇప్పుడు మీరు ముఖ్యంగా గమనించవచ్చు. ఈ 5 సంవత్సరాల్లో కడప కార్పొరేషన్లో దాదాపు ప్రభుత్వ స్థలాలు, రోడ్లని ఆక్యుపై చేసుకొని వాళ్ళ సొంత వ్యాపారాలకి వినియోగించడం జరిగింది. మీడియా వాళ్ళే ఈ యొక్క ఆర్టికల్స్ కూడా పబ్లిష్ చేస్తూ ఉన్నారు. దాంట్లో భాగంగా ఎన్నో స్కూళ్ళల్లో వాటర్ ప్లాంట్స్ పెట్టుకున్నారు ప్రైవేట్ వ్యక్తులు వచ్చేసి. అసలు స్కూళ్ళల్లో వాటర్ ప్లాంట్కి అసలు పర్మిషన్ ఎవరు ఇచ్చినారో కూడా అర్థం కావట్లేదు. దాదాపు ఇప్పుడు కూడా లోపల వచ్చేసేసి ఆకు వీధిలో స్కూల్లో ఒక వాటర్ ప్లాంట్ పెట్టుకున్నారు.